తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు 3 నెలల్లోగా నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రిజర్వేషన్ల ఖరారుకు 30 రోజులు, ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియకు 60 రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరడంతో హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా ఖరారు చేసింది. ఈలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వం కూడా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటోంది. కానీ బీసీ రిజర్వేషన్లు, ఇతర అంశాల్లో లేనిపోని లక్ష్యాలు పెట్టుకోవడంతో సమస్య ఏర్పడింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిర్వహిస్తామని, బీసీలకు రాజకీయంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ, పరిషత్, మున్సిపల్ అన్ని ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నా రిజర్వేషన్ల ఖరారుకు నెల రోజులు పడుతుందని కోరడంతో నెల రోజుల్లోనే జరిగే అవకాశాలు లేనట్లే. రిజర్వేషన్ల ఖరారైన వెంటనే వరుసగా స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికల విషయంలో మాత్రం ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సి ఉంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోన్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి ఒక స్పష్టమైన గడువును విధించాయి. ఇది ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు, స్థానిక స్వయం పరిపాలనను బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. అయితే రిజర్వేషన్ల ప్రక్రియ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో వేచి చూడాలి. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కాలమే నిర్ణయిస్తుంది.